వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో విజయం సాధించడం కోసం ఏ స్ట్రాటజీలు అయితే ఉపయోగించారో మళ్ళీ అవే స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రీసెంట్గా నిన్న రైతుల కోసం గుంటూరు వెళ్ళడం, అక్కడ మిర్చి యార్డ్లో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసే టైంలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అదేంటి, ఒక చిన్న పాప దేవికా రెడ్డి అని చెప్పి ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ అడిగింది. అన్నా మావయ్య మావయ్య జగన్ మావయ్య నాకు ఒక సెల్ఫీ ఇవ్వా అని అడిగింది. నా బంగారు తల్లి రామ్మా నీకోసం ఎదురు చూస్తున్నామ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం, ఆ పాపను ఎత్తుకోవడం, ఆ పాపకు ముద్దు పెట్టడం, ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టడం, సెల్ఫీ తీసుకున్నారు. ఇంతవరకు చూడముచ్చటగా ఉంది, చక్కగా చూశారు. సో ఇంతవరకు ఏ రాజకీయాలు దీంట్లో ఏం మసులుకోవాలా బాగానే ఉందని అని చెప్పి అనుకుంటారు. కానీ కట్ చేస్తే వెంటనే ఇక్కడ అనూహ్యమైనటువంటి ఛానల్ ఎంట్రన్స్ అయిపోయింది. అదే సాక్షి టీవీ. సాక్షి టీవీ ఏకంగా ఈ సెల్ఫీ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆ పాప ఇంటికి ఆ పాపని ఇంటర్వ్యూ చేయడం కోసం ఈ సాక్షి టీవీ వెళ్ళింది. సాక్షి టీవీ వెళ్ళి ఆ పాపని ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని క్వశ్చన్లు అడిగారమ్మ. పాప ఎలా అనిపించిందమ్మా, మావయ్యని ముద్దు పెట్టుకున్నావు, ఎలా అనిపించిందంటే నా జన్మ ధన్యమైపోయిందండి, మా మావయ్యని చూడని చెప్పి ఎన్నో ఎదురు చూస్తా ఉన్నా, ఈ రోజుకి నా కళ నెరవేరిందని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. వెంటనే మా మావయ్య గతంలో 15,000 అమ్మఒడి ఇచ్చేవాడు, ఇప్పుడు అమ్మఒడి రావట్లా, మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మేము ఎలా పెరగాలి, ఏం చేయాలి, మా భవిష్యత్తు ఏంటి, అదే మా మావయ్య ఉంటే అన్నీ చూసుకునేవాడు అని చెప్పి పాప చెప్పే మాటలేనండి ఇవి. పక్కా మాట్లాడించిన మాటలు కదా. ఇదేంటండి ఇది? ఆ పాప సెల్ఫీ వరకు ఓకే, ఎందుకండి ఈ నీచపు రాజకీయాలు? చిన్నపిల్లలతో రాజకీయాలు చేస్తారంటండి. తల్లిదండ్రులైనా కాస్త ఆలోచించాలి కదా. అసలు ఆ పిల్ల వయసు ఎంత, ఆ పిల్ల మాట్లాడే మాటలేంటి, అమ్మఒడి గురించి ఆ పిల్లకేం తెలుసండి? చెప్పిస్తే తప్ప ఆ పాపకి ఏమైనా తెలుసుద్ది కనీసం? అమ్మఒడి అంటే ఏంటో, 15,000 రూపాయలు అంటే ఏంటో, ఎందుకు వస్తాయో, ఏ కారణం చేత వస్తాయో అసలు ఇవేమీ తెలియని వయసు అండి ఆ పాపదే. అంత పర్టికులర్గా చెప్పిస్తారని అర్థమైపోతుంది కదా అక్కడ. అంతేకాకుండా ఆ పాప చదివే స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, టాప్ మోస్ట్ కార్పొరేట్ స్కూల్లో అదొక స్కూలు. సుమారు అక్కడ ఫీజులు 1,50,000 చిల్లర ఉంటాయి. ఎల్కేజీ కానీ యూకేజీ కానీ లేదంటే ఫస్ట్ సెకండ్ థర్డ్, ఆ పాప సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతుంది. సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదివి ఈ పాపకి సుమారు ఫీజు 1,00,000 రూపాయలు వేసుకోండి. ఆ బుక్స్ వాటికి అయ్యే ఫీజులు, బస్ ఛార్జీలు అన్నీ కలుపుకొని ఒక 50,000 వేసుకోండి. 1,50,000 చదువు పెట్టేటువంటి ఈ పాపకి 15,000 రూపాయలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అమ్మఒడి కోసం ఎదురు చూస్తుందా? ఏంటి సార్ ఇది? రాజకీయాలు మరింత దారుణమా? ఎందుకు సార్ ఈ స్ట్రాటజీలు మళ్ళీ ఉపయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ ముద్దుల పోటీలు స్టార్ట్ చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలతో రాజకీయాలు చేపిస్తారండి సార్. అప్పుడేదో దీనికి సంబంధించిన బేగంపూడో సంథింగ్ ఏదో ఒక ఊరు ఉంది, ఇంగ్లీషు జగన్మోహన్ రెడ్డి మోడర్న్ ఇంగ్లీష్ నేర్పించు కదా. ఐఎమ్ జగన్మోహన్ రెడ్డి సంథింగ్ ఈజ్ అని చెప్పి ఒక ఇంగ్లీష్తో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చారు. ఆ పాపం వైరల్ అయిపోయింది. కట్ చేస్తే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది. బాగా విపరీతంగా ట్రోలింగ్ గురైంది. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసిన తర్వాత ఆ పిల్లలతో మాట్లాడించిన తర్వాత ఆ పిల్ల చెప్పినటువంటి మాటలు నిజంగా ఏం ఇంగ్లీష్ చెప్పిందంటే నిజంగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇట్లాంటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత సూపర్ అని చెప్పి అనుకున్న తర్వాత 10th క్లాస్ పరీక్షలు అండి ఆ పాప ఫెయిల్ అయిపోయిందండి. మరి ఎంత ఇంగ్లీష్ నేర్చుకొని ఎంత బాగా మాట్లాడి ఎంత చేసిన వాళ్ళకి ఫెయిల్ అయిపోతాం ఏంటండి? ఇవే కదా జగన్మోహన్ రెడ్డి చేసుకునేటువంటివి. అసలు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఏంటో అర్థం కాదు. అధికారులు రావడం గతంలో కోడికత్తి డ్రామా అన్నాడు, బాబాయ్ డ్రామా ఆడాడు, గులకరాయి డ్రామాలు ఆడారు, అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, పిల్లల దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ పిల్లల డ్రామాలు మళ్ళీ మొదలు పెట్టేశారు. ఈ పాపకు సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత దారుణంగా వైరల్ అవుతుందో ఒకసారి చూడండి. ఆ పాప మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. అమ్మ ఒడి ఏంటండి ఇది? గతంలో మొన్న ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక పాపతో కూడా సేమ్ ఇలాగే మాట్లాడిచ్చారు. 3 పెళ్ళిళ్ళు చేసుకునేవాడు నువ్వేం రాజకీయాల్లోకి వస్తావయ్యా, మా జగన్మావిని చూసి నేర్చుకో, మా జగన్మావయ్య ఉన్నాడు కదా అని చెప్పి. పాప చిన్న పిల్లండి, ఆ పాపతో కూడా రాజకీయాలు మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ తిట్టించారండి. ఆ పాపకేం తెలుసు, ఏం తెలుసు అసలు? 3 పెళ్ళిళ్ళు ఏంటి, 3 ఏంటి అసలు? అవి ఎవరు? ఆ పాప తెలుసుకోవాల్సిన అంశాలు అనేవి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారంటే ఎందుకు సార్ ఇది? ఏంటండి సమాజాన్ని ఎటు పోగొడుతున్నారండి? ఇప్పుడు మన పిల్లలు మనం బాధ్యతగా కాపాడుకోవాలి, సక్రమంగా పెంచాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇలాంటి ఈ పెంపకాల వల్ల రేపొద్దున భవిష్యత్తు నాశనం ఏది, పిల్లల భవిష్యత్తులు. అసలు దీంట్లో కనీసం ఒక సెల్ఫీ తీసుకున్నారు, సరే నచ్చిదే.
ఒక నాయకుడితో సెల్ఫీ తీసుకుంది, పాప అదృష్టవంతురాలు, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ సాక్షి వాళ్ళకి బుద్ధి లేదు, మాట్లాడిన తల్లిదండ్రులు మాట్లాడించిన తల్లిదండ్రులు కూడా బుద్ధి లేదు. ఎందుకంటే పాప, చిన్న పాప ఏం చెప్పమంటే చెప్పుద్ది, పక్కన మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి చెప్పుద్ది. మాట్లాడిన అంశాలు ఏంటి, మాట్లాడకూడని అంశాలు ఏంటి కాస్త పిల్లల్ని నేర్పించండి. సమాజానికి మనం ఏ నేర్పిస్తా ఉన్నాం, మళ్ళీ పిల్లల మీద అటువంటి ప్రభావం ఏమైనా పడుతుందేమో అవి కూడా ఒకసారి చూసుకోండి. ఈ రోజున ఆ పాప వైరల్ అవుతూ ఉంది, రేపొద్దున్న నిజంగానే ఏదైనా ఒకటి తప్పింది అనుకో సబ్జెక్టు, ఆ రోజున ఏ నీతి కబుర్లు చెప్పిన రేపొద్దున ఇవే వస్తాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి విధంగా మనం ఏదో సెలబ్రిటీలు అయిపోతాం అనుకుంటే తప్ప సెలబ్రిటీ అయ్యే విధంలో అనేక నిందలు కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి అవి కూడా చూసుకోండి. పిల్లలకి నేర్పించాల్సింది పాఠాలు, పిల్లలు నేర్పించాల్సింది మంచి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విధి విధానాలు, అంతే తప్ప అమ్మ ఒళ్ళు ఇవి కాదు. వాళ్ళ టాలెంట్ని గుర్తించారండి. వాళ్ళకి సంబంధించిన విషయాల గురించి ఇంకా లోతుగా విచారణ చేయబట్టి పిల్లలకి ఏం నేర్పించాలో అవి నేర్పించండి. ఎందుకండి ఇలా రాజకీయాల గురించి, రాజకీయ ముసుగులు ఎంత దారుణంగా మాట్లాడించడం? కూటమి ప్రభుత్వం వచ్చి తిప్పి కొడితే 7 నెలలు 8 నెలలు అవ్వట్ల, ఇంతలోనే ఎప్పుడులో రాజకీయాలు మొదలు పెట్టేశారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన మొన్న జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానంటాడు, 30 ఏళ్ళ అధికారం నాదా అంటాడు, ఎవరిని విడిచిపెట్టినని చెప్పి అంటాడు, అందరి బట్టలు ఓడదీస్తానంటాడు. ఈ రోజున ఏకంగా పిల్లలతో ముద్దులు పెట్టే కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎటు పోతున్నాం సార్ మన సమాజాన్ని? ప్రజాస్వామ్యంలో మనం అంటున్నాం, ప్రజలకు ఏం తెలియపరచడానికి సార్ ఇలాంటి విషయాలు? పిల్లలతో రాజకీయాలు దారి చేయడం వల్ల ఆదరణ పెరిగిపోయింది, మీకు విశేష ఆదరణ వచ్చిందంట, ఆదరణ విపరీతంగా పెరిగిపోయిందంట. జనసంద్రంతో నిండిపోయినటువంటి గుంటూరు అంట, ఎటు చూసుకుని వచ్చారంటే కిక్కేసిన జనం, అందులో జగన్. కొటేషన్లు బాగానే ఉంటాయి సార్. అక్కడ వచ్చినటువంటి మిర్చి రైతుల దగ్గర వచ్చిన మీ దగ్గరికి సుమారు అక్కడ 1500-2000 మంది మీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు తోడుకొని వచ్చారు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి. అక్కడ పాపం మిర్చి రైతులకి అంత అల్లకొలలం అయిపోయింది. అక్కడ మిర్చి రైతులకు సంబంధించి 11 టిక్కీలని తీసుకెళ్ళిపోయారు. ఆ మిర్చి టిక్కీలు ఉంటాయి తీసుకెళ్ళిపోయారు. ఆ రైతుకి నష్టం. ఒక మీటింగ్ వల్ల ఒక రైతు నష్టపోయాడు సార్. మరి దీనికి ఎవరు జవాబు చెప్తారు? మీరు ధర్నాకి రావడం, ఆ ధర్నాలు లోనకి వచ్చి మిర్చి టిక్కీలు అన్నింటిలో తొక్కుకుంటూ వెళ్ళడం, మొత్తం సర్వనాశనం చేశారు అంతే. మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చారో, రైతులను పరామర్శించడానికి వచ్చారో, లేదంటే ఇదే రైట్ టైం అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ప్రచారం చేయడానికి వచ్చారో ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ కొన్ని కొత్త ఈ యొక్క చిత్రాలు చూడాల్సి వస్తుంది. ఏదైతే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో చూసారా, ఈ పాప విషయంలో ఇందుకు కొంత బాధాకరం కూడా ఉంది. ఒక పక్కన రైతులు నష్టపోయారు, ఒక పక్కన ఒక చిన్నారికి సంబంధించిన విషయంలో ఇంత దారిద్ర్యమైన వీడియోలు చూడాల్సి వస్తుంది. మరి ఎంత దారుణం రాజకీయాలు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎటుపోతున్నాం సార్ మనం? ప్రజలకు ఏం నేర్పిస్తున్నారు సార్ మీరు? బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, అదే విషయాలు ప్రజల్లో పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు, బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ యొక్క రాజకీయ స్వలాభం కోసం చిన్నపిల్లలను వాడుకుంటా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి సార్. బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటే ఇలా పిల్లల జీవితాలను నాశనం చేయమాకండి.